కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారంపై పొంగనూరు వైద్యులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యను ఖండిస్తూ పొంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన వైద్యురాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. వైద్యుల రక్షణ కోసం ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకుని రావాలని వాళ్లు డిమాండ్ చేశారు. నారాయణ హరి అన్నారు. కానీ ఈరోజు వైద్యుడికి మన భారతదేశంలో రక్షణ లేకుండా పోతా ఉంది. ఇంతకుముందు వైద్యుడంటే దేవుడు అనేవాళ్ళు. ఈరోజు అదేటువంటి దేవుడి మీద అత్యాచారం చేసి, హత్య చేసి సభ్య సమాజం తలదించే విధంగా చేయడం జరిగింది. మనం ఈరోజు స్వతంత్ర భారతంలో ఉన్నామా లేదా ఎక్కడైనా ఉన్నామనే ఆలోచన కలుగుతా ఉంది. ఇలా ఉంటే రేపు పొద్దున ప్రభుత్వంలో చేస్తున్నటువంటి డాక్టర్స్కి ఎటువంటి రక్షణ కలిగిస్తుంది? వాళ్ళు రక్షణ కలిగించకపోతే డాక్టర్స్ ఎలా ప్రజలకు సేవ చేస్తారనేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. మనం ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం మొన్న ఆగస్టు 15 రోజు. అదే రోజు మనమందరూ తలదించుకోలేంగా డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద అత్యాచారం చేసి, మనకు ఆ అత్యాచారం అనేది కూడా ఎంత నోటితో కళ్ళతో చూసే విధంగా కాకుండా అంత దుర్భాగ్యంగా ఆ అమ్మాయిని చేరడం జరిగింది. కోల్కతాలో వైద్యురాలి మీద జరిగినటువంటి అరాచకానికి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులందరూ సమావేశమై తనకి సపోర్ట్ గా నిలుస్తున్న ఈ సందర్భంలో నేను చాలా తన కోసం అంటే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అదే విధంగా వారి తల్లిదండ్రులకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఈ విధంగా ఒక సేవలు అందిస్తున్న మానవ జాతికి, వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్న ఒక అబలపై జరిగిన ఈ అత్యాచారం మూలంగా ఎంతో మంది ఆడవాళ్ళు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది. అంటే వారు సేవలు అందించడానికి వారి జీవితాలను మరియు వారి కుటుంబాన్ని, వారి పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి సమయాన్ని ఆలోచించకుండా రాత్రి పూటైన సేవలు అందించడానికి ముందుకు వస్తున్న అబలలపై ఈ విధంగా జరుగుతున్న అత్యాచారాల వల్ల నిజంగా స్త్రీలు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది.